ఎన్టీఆర్ గారి నెక్స్ట్ మూవీ పరిస్థితి ఏంట్రా బాబు అంటే మాత్రం ఎన్టీఆర్ గారి నెక్స్ట్ మూవీ మీద ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్తా. కాకపోతే కొన్ని వాట్ ఈస్ ఎలిమెంట్స్ ఏందబ్బా ఇవి నమ్మొచ్చా నమ్మరాదా అనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే చెప్పేది మళ్ళీ పింక్విల్లా ఎప్పటికి చెప్పిన వాడు అన్ని మాక్సిమం 90% కరెక్ట్ అని. సో ఎన్టీఆర్ గారి నెక్స్ట్ మూవీ విల్ బి విత్ శౌర్యు, దట్ ఈస్ హాయ్ నాన్న డైరెక్టర్. దీని మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను, చూడలేదంటే యూఆర్ మిస్సింగ్. అంటే ఎన్టీఆర్ మీద వీడియోలు చేయట్లేదు భయ్యా అని చెప్పేసి కామెంట్ రాస్తారు. వీడియోలు చేసినప్పుడు చూడకపోతే నేను చేయాలి భయ్యా, రివ్యూస్ తెప్పియండి కదా. బట్ యా చెప్తున్నా, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. సో శౌర్యు విల్ బి డైరెక్టింగ్ ఎన్టీఆర్స్ నెక్స్ట్ మూవీ. నేను ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ బికాస్ శౌర్యు వాజ్ ఫెంటాస్టిక్లీ డైరెక్టెడ్. ఆయన అన్న ఆల్రెడీ ఫిల్మ్ఫేర్ అవార్డు కొట్టేసారి వాళ్ళు గెలిచారనమాట. వెరీ వెరీ హ్యాపీ. నేను ఒకవేళ ఆయన సినిమా తీస్తే ఎలాంటి సినిమా ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఐ థాట్ ఇట్ షుడ్ బి అ ఫ్యామిలీ డ్రామా. నువ్వు లైవ్ లో లేనట్టున్నాను. ఐ థాట్ ఇట్ షుడ్ బి ఫ్యామిలీ డ్రామా అనుకున్నాను. But no, it's not a family drama. He's not going to do a family drama. He's going to do a mega budget movie. అది కూడా two parts అంట. డ్యువాలజీలో చేస్తున్నారు. ఈ 2 parts ఇచ్చేందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. తీస్తే 3 అనేది ఏంటి, లేకపోతే 1 అనేది ఏంటి, 2 తీసి ఆపేయకంటే. లేకపోతే ఒక ట్రిలజీ కావాలని నాకు అనిపిస్తుంది. తెలుగు ఇండియా ఏదైనా లేవు కదా మన దగ్గర, ఏముంది వదిలే. సింగపూర్ తీసిన తీస్తారు. సింగన్ ట్రిలజీ అని చెప్పాలి, ఎందుకంటే థర్డ్ పార్ట్ స్పైడర్ మ్యాన్ 3 కంటే దారుణంగా ఉంటుంది. బట్ స్టిల్ నాకు అట్లా అనిపిస్తుంది. సత్యజిత్ రే గారి ట్రిలజీ ఉంది నాకు తెలుసు, అప్పుడు ట్రిలజీ ఐ నో. బట్ స్టిల్ అవి కాకుండా ఒక మంచి చెప్పుకునేటట్టు ఒక ట్రిలజీ ఉంటే బాగుంటుంది. టైగర్ 3 కూడా కాదు నాకు తెలుసు, బట్ అలాంటిది ఒక ట్రిలజీ చేస్తే బాగుంటుంది. బట్ డ్యువాలజీ చేస్తున్నారట. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మస్తు డిస్ట్రాక్ట్ అవుతున్నాం ఇవాళ. ఎన్టీఆర్ గారి నెక్స్ట్ మూవీ విత్ శౌర్యు, ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ బడ్జెట్ మూవీ. చాలా పెద్ద సినిమా అంట. రిలీజ్ డేట్ 2028 అంట ఫస్ట్ పార్ట్. ఈ మధ్యలో ఉంటాయా వార్ 2 అండి. ఓ మర్చిపోయి ఉందిగా మన వార్ 2 డ్రాగన్ దేవరా 2 1 అయిపోయిన తర్వాత స్టార్ట్ అయినా కానీ అవ్వచ్చు. సెకండ్ పార్ట్ 2031 అంట. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే వీఆర్ ఇన్ 2024. అంటే లైక్ వాళ్ళు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పడానికి అని చెప్తున్నమాట. వీఆర్ ఇన్ 2024. 2028 అంటే 4 ఏళ్ళు. మధ్యలో సినిమాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, గ్యారంటీగా ఉన్నాయి. అరే యాక్చువల్ వీడియో చేసింది నెక్స్ట్ మూవీ అని చెప్పొద్దు. నెక్స్ట్ మూవీ లిటరల్ గా వార్ 2 ఉంది, తర్వాత అవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ నెక్స్ట్ మూవీ నెక్స్ట్ మూవీ అనమాట. సో అంత జరుగుతుంది. సో 2 parts అనమాట. చాలా పెద్ద సినిమా అని చెప్పేసి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ చెప్తా, వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. ఇప్పుడు డైరెక్టర్ గారు మరి ఇంకా మూవీ అంత ఇస్తారన్న ఉందా? చేయొచ్చు, 4 ఏళ్ళు ట్యూన్ ఆడరా చేస్తాడు. వెంకట గారు అంటున్నారు, అదే తీసుకొద్దాం అనుకున్నా. ఎందుకులే నేను తంతా ఇప్పుడు తీసుకొచ్చినావంటే నేను క్యాబ్ జరిగిపోతుంది చెప్తున్నా. బట్ స్టిల్ టైం అరే నాకైతే మాత్రం ఒకటే అనిపిస్తుందిరా, ఏమనంటే వీళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కలిపి ఒక్కొక్క సినిమా తీస్తున్నారు. నాకు నచ్చట్లేదు. రియల్లీ మిస్సింగ్ ఎన్టీఆర్. చాలా సో డామ్ బ్యాడ్ మ్యాన్. సీరియస్లీ 2022 లో వచ్చింది అరవింద సమేత ఐ కెన్ సే. తర్వాత ఇంకా లేదు అసలు 4 years అరవింద సమేతకి RRR కి. దాని తర్వాత మళ్ళీ స్టిల్ వెయిటింగ్ ఫర్ దేవరా. అది ఇంకా రిలీజ్ కాలే 2024. అది నెక్స్ట్ పార్ట్ రావడానికి ఎంత టైం పడుతుందో. నెక్స్ట్ ఇయర్ వార్ 2 వచ్చే ఛాన్స్ ఉందంట. ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు లేవు, ఎందుకంటే హిందీ వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా లైక్ అంతే, ఇంతకంటే ఇంకేముందా, హిందీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. ఇంకా మన వాళ్ళ దగ్గర బ్లాక్ లిస్ట్ లో హిందీ ప్రొడ్యూసర్లు హిందీ డైరెక్టర్ బ్లాక్ లిస్ట్ ఉండే ఉంటుంది. నాకు డౌట్ చాలా ఇరుక్కుం భయ్య, అది హిందీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి. దాని తర్వాత దేవరా బాగుంటే దేవరా 2 మీద ఎక్సైట్మెంట్ ఉంటుంది, అది వేరే. ఈ సినిమా మీద లైక్ శౌర్యు ఆల్రెడీ ప్రూవ్డ్. నీ థాట్స్ ఏంటి? కాదు, ఈ టాపిక్ కొంచెం ఎర్లీగా బయటకు వచ్చిందని నా ఫీలింగ్. అంటే ఎందుకంటే ఇప్పుడు నువ్వు 2028 ఫిలిం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు అంటే దట్స్ ఆల్మోస్ట్ 4 years. తర్వాత ఈ మధ్యలో నువ్వు అన్నట్టుగా యూ హ్యావ్ వార్ 2 నెక్స్ట్ ఇయర్, యూ హ్యావ్ దేవరా దిస్ ఇయర్. ఆ తర్వాత వార్ 2 తర్వాత యూ హ్యావ్ డ్రాగన్ ప్రశాంత్ నీల్ గారిది. ఆ తర్వాత యూ హ్యావ్ దేవరా 2. సో ఇవన్నీ ఐ థింక్ ఆ 2028 మధ్యలో అన్ని ఫిల్ చేసుకుంటూ పోతాయని నా ఫీలింగ్. ఫైన్, కానీ ఒకటే రిక్వెస్ట్, పెద్ద యాక్టర్లు అందరూ ప్లీజ్ ఇయర్కి ఒకటి తీసుకురండి చాలు. అది అంతమించి నాకేం లేదు. బట్ ఎక్సైటెడ్ మ్యాన్. యాక్షన్ డ్రామా, ఒక హాయ్ నాన్న లాంటి సక్సెస్ఫుల్ ఫ్యామిలీ డ్రామాని తీసిన ఒక డైరెక్టర్ యాక్షన్ డ్రామా అటెంప్ట్ అంటే ఐ థింక్ ఇది ఓ రకంగా వివేకాత్రే లాగానే ఉంది కదా. అంటే సుందరాయనికి అండ్ సరిపోసిన వార్ 2 అయితే మాత్రం ఇండిపెండెన్స్ డే 2025 వస్తుంది నెక్స్ట్ ఇయర్. మళ్ళీ అదే టైంకి వచ్చేసి లాస్ట్ మినిట్ లో లేదండి మాకు వల్ల కుదరట్లేదండి మేము పోస్ట్పోన్ చేస్తున్నాం అని చెప్పేసి చేస్తారు. ఇది ప్రతి సినిమాకి ప్రతి పెద్ద సినిమాకి వార్ 2 షెడ్యూల్ లోనే ఉంటుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. మన తెలుగులో చేస్తున్నారంటే లైక్ తెలుగు యాక్టర్ ఉన్నారంటే ఖచ్చితంగా పోస్ట్పోన్ చేస్తారు. అది పురుషు కూడా అదే చేసింది బ్రో, 2 సార్లు పోస్ట్పోన్ అయింది సినిమా. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ నమ్మకం, అదే నాకు అనిపిస్తుంది అన్నట్టు. నో డౌట్. సో ఎన్టీఆర్ అయితే మాత్రం సబ్జెక్ట్ బాగా నచ్చిందంట. షూటింగ్ వారు దేవరా 2 అండ్ డ్రాగన్
2025 వరకు కంప్లీట్ అయిన తర్వాత అన్ని ప్లాన్ చేస్తే ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2026 లో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట. అయితే దేవరా 2 నీకు 2026 లోనే దేవరా 2 వస్తుంది. అదేరా 2025 వరకు షూటింగ్ అన్ని సినిమాలన్నీ కంప్లీట్ అయితే అప్పుడు ఈ సినిమాకి 2026 స్టార్టింగ్ లో స్టార్ట్ చేస్తారట. 2 పార్టర్గా స్టార్టింగ్ నుంచే పెట్టుకున్నారు. పెద్ద సినిమా అంట. దే ఆర్ ఎయిమింగ్ టు రిలీజ్ ద ఫస్ట్ పార్ట్ ఇన్ 2028, ద సెకండ్ పార్ట్ ఇన్ 2031. రాజమౌళి గారు కాంపిటీషన్ ఇస్తున్నారంటే వీళ్ళందరూ 6 hours పెద్ద డ్రామా అంట, సంథింగ్ పెద్ద డైలాగ్ బాజ్ ఎవ్రీథింగ్ అవన్నీ ఉన్నాయి. I'll be 29 years old ఫస్ట్ పార్ట్ ఒకసారి. నువ్వు 29 అవుతావు. కానీ నాకంటే నువ్వు పెద్ద. నాకు సంబంధం లేదు. 4 నెలలు పెద్ద నువ్వు. నాకు అవన్నీ చెప్పకు, నువ్వే పెద్ద అంకుల్ అయినా. ఆగస్ట్ 18 నువ్వు, నేను నవంబర్ 16. నాకు అవన్నీ వద్దు, నువ్వే పెద్ద. ఎవరు చేసుకోవాలంటే 3 నెలల 2 రోజులు పెద్దరా నువ్వు. జక్కన్న గాడ్స్ కాంపిటీషన్ అట. కాదు, ఇప్పుడు జక్కన్న గారి దగ్గర నుంచి ఫిల్మోగ్రఫీని ఇన్స్పైర్ అవ్వనరా, లేదంటే హౌ యూ టాకిల్ ఎమోషన్స్ గురించి ఇన్స్పైర్ అవ్వనరా అంటే వీళ్ళు ఏమైనా డిలేలో ఇన్స్పైర్ అయిపోతున్నారు. అంతేగా అట్లా అనిపిస్తుంది. బట్ యా మ్యాన్, మీ థాట్స్ ఏంటి అసలు? శౌర్యు హాయ్ అన్న డైరెక్టర్, రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మ్యాన్. అంటే నాకైతే మాత్రం పర్సనల్గా ఒక ఫ్యామిలీ డ్రామా అంటే బాగుంది అనిపించింది. బట్ చెప్తున్నా కదా, ఇప్పుడు పాన్ ఇండియా అనే ఒక ఉంది మైండ్లో ఉండేసరికి అందరు ఇట్లా చెయ్యని లేస్తుంది ఒక్కొక్క సినిమా. సో ఐఎమ్ నాట్ దట్ బిగ్ ఆఫ్ అ ఫ్యాన్ ఆఫ్ ఇట్. బట్ స్టిల్ సినిమా బాగుందంటే ఖచ్చితంగా వెళ్ళి కుమ్మేస్తాం. బాగుందనేది వాళ్ళు జస్ట్ ఒక ప్రోమో రిలీజ్ చేసినా కానీ చొక్కాలు చేసుకుంటారు, వేరే విషయం. మీ థాట్స్ ఏంటి అసలు ఈ సినిమా మీద? 2028 అంట, 2031 అంట. చొక్కాలు రిటర్న్ ఇచ్చి కదరా, చేయించుకోవటం ఎందుకమ్మా? లేకి బుద్ధులని చెప్తారు అయితే మాత్రం చాలా. చొక్కాలు తీసుకుంటున్నారు వాళ్ళు ఫ్యాషన్ ఫ్యాక్టరీలో. బట్ యా 2028 లో ఫస్ట్ పార్ట్ వచ్చే ఛాన్స్ ఉందంట. ఆ టైం కి మీ ఏజ్ ఎంత ఉంటుందో నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. 2031 వచ్చేసరికి ఆ టైంలో మీరు ఇప్పటి నుంచే అవన్నీ పక్క పెట్టినా గానీ ఆ టైంలో మీ ఏజ్ కి మీరు ఏ స్టేజ్ లో ఉంటారు మీ లైఫ్ లో అనేది కూడా 2031 లో మీ థాట్స్ అయితే కింద కామెంట్స్ లో చెప్పండి. 7 years పడుతుంది సెకండ్ పార్ట్ వచ్చేసరికి. సో యూ టెల్. జాబ్ కి వెళ్ళినప్పుడు హౌ డు యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ ది నెక్స్ట్ 5 years అని అడుగుతారు. నువ్వు యూట్యూబ్ లైవ్ లో సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి నువ్వు ఎట్లుంటావు అని అడిగితే ఎలా రా? అంతేగా మరి. ఇది రాజమౌళి గారు క్రియేట్ చేసిన పాత్. దాంట్లో నడవడం మన ఏమంటారు ధర్మం సంథింగ్ అట్లా పెట్టుకొని చేసుకోవాలన్నమాట.